హలో హలో. చెప్తాండి. హలో ఏంటది? అన్నా చెప్పన్నా. ఏ విషయాలు ఫోన్ చేసావు? ఏముందన్నా, మా వాడు రేపు ఢిల్లీకి వెళ్తున్నాడు. ఏంటి? మా వాడు రేపు ఢిల్లీ వెళ్తున్నాడు. ఏమి ఇస్తారు మీరు ఢిల్లీ పోయి? మెడలు ఉంచుతామన్నా ఢిల్లీకి. ఎందుకు? అవు మా బాబాయ్కి ఇట్లా అరేంజ్ చేయకండి, సిబిఐకి ఇట్లా అరేంజ్ చేయొద్దని చెప్పి కాలం ముందు పోయి దొల్లాడతారా? అంటే గత 5 ఏళ్ళు అదే కదా మీరు చేసింది. మీ అన్న పోయి మా చంద్రబాబు కాదు, మా చంద్రబాబు 2 రోజులు ఢిల్లీకి పోయి 2 సార్లు ఢిల్లీకి పోయాలి. ఇప్పుడు 15,000 కోట్లు తీసుకొచ్చిండు రాష్ట్రానికి. పోలవరం వాళ్ళే కంప్లీట్ చేస్తామని ప్రకటించారు. అమరావతి నిర్మాణం వాళ్ళు కంప్లీట్ చేస్తామని ప్రకటించారు. ఏం మీకు 5 ఏళ్ళు మీ వాడు మా వాడు చేస్తాడన్నా. ఏంది చేసేది? మీ వాడు చేస్తాడు. ఏంది? ఎప్పుడు చేస్తాడు? కల్లోనా? అంటే ఇప్పుడు మీ ఇంకా సీఎం మీ వాడు అనుకుంటున్నారా? ఏంది? ఇంకా సీఎం మీ వాడు అనుకుంటున్నారా? అంతే కదా, మా అన్న అంతే కదా. ఏంది మీ అన్న అంతే కదా? అట్లా అనుకోని మీరు మారారు. మీరు 11 సీట్లు ఇచ్చినా మీరు మారారు. 11 సీట్లు ఏంది? మాకు ఒక సీట్ వచ్చినా సరే మా జగనన్నే. మేము కాదన్నావా? సైకోనే మేమంటున్నది. ఏం మారలే. రేపు ధర్నా చూడన్నా నువ్వు. అట్టు చేస్తాడు చూద్దాం. చేస్తాడు ఢిల్లీని. దేగటోడు కూడా ఉన్నాడు తెలుసా? ధర్నా దేగటోడు కూడా ఉన్నాడు. ఎవడు పట్టించుకుంటాడా? మరి డబ్బులు నుంచి దాదాపు 2 లారీలు జనాలను తోలుకోపోతున్నాం అన్న మేము. ఏడికి? అది మీరు మీ బతుకు అది. మీ బతికే అంత, మీ బతికే అంత. లారీలు తోలడమే. టూరిస్టులు తోలదు. మన తిరుపతి దొంగోట్లు టూరిస్టులు తోలరి, బద్దెలు పోతే దొంగ టూరిస్టులు తోలరి. ఇట్లే టూరిస్ట్ బస్సులు పోతుంటాయి. 4 లారీలు జనాలు అన్నారు. అంటే ఢిల్లీలో ఎవరు తెలుగు వాళ్ళు మీకు సపోర్ట్ చేయకనే కదా మీరు ఇక్కడ నుంచి ఎత్తుకపోతున్నది జనాల్ని. మరి ఏ నుంచి తీసుకోబోతా? తెలుగు వచ్చిన వాళ్ళు ఉండాలి కదా, తెలుగులోనే కదా ధర్నా చేయాల్సింది. మరి ఆ తెలుగు ఢిల్లీ తెలుగు లేరా? తెలపరా? కాదు, అక్కడ నార్మల్ అక్కడ ట్రై చేసాం మేము. అక్కడ వాళ్ళు అన్ని కాదు. ఏ రోజున్నా కూడా 5 ఏళ్ళు ఏ రోజన్నా మా రాష్ట్రానికి పోలవరం నిధులు తొందరగా కంప్లీట్ చేయండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, 70% ఉంది, 30% కదా, 2 రోజుల్లో కంప్లీట్ చేయాల్సింది వాడు అనుకుంటే. వాడు కేసుల కోసం తాకట్టు పెట్టకపోయింటే వాడు మొంగబడితే పోతాడు మోడీ దగ్గర తాగిలవాడు. మేము మోడీని ఎప్పుడు కాళ్ళు పుట్టుకోమని అడిగామన్నా. కాకపోతే వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఏంది అడిగేది? పిల్లక చేతులు పెట్టుకున్నాడు. నీ కేసు నువ్వు ఏదో చేస్తే కత్తిస్తున్నాడు. మాదేముంది? మా చేతిలో ఉన్నాడు ఇప్పుడు. కాళ్ళు పట్టుకుని మరి అడిగామన్నా నిధులు ఇవ్వమని. ఏం అడిగారు? బెయిల్ ఇమ్మనే, కేసులు అరెస్ట్ చేస్తేనే. 5 ఏళ్ళు ఏ రోజు చేసిందా? అదే వాళ్ళ బాబాయ్ సొంత బాబాయ్ ఏమో చంపుకుంటారు. అంటే మీరు చంపుకుంటారు, మీరు ధనాలు చేసుకుంటారు. అసలు ధన కూడా చేయలేదుగా. మా వాళ్ళు మేమే చంపుకున్నాం. అదే అట్లా ఉన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయనాలు, రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలు కూడా 11 సీట్లు కేటాయించింది. ఒరే నువ్వు చెల్లికి న్యాయం చేయలేదు, మాకేం చేస్తారా? 5 ఏళ్ళు మమ్మల్ని సాపు దొబ్బినావు, నరకం చూసినావు 5 ఏళ్ళు అని చెప్పేసి 11 సీట్లు. అయినా మీరు మారలేదు. వాడు మారవాడు ఎవరు? సుధాకర్ రావు బెదిరిస్తాడా? ఏంది బెదిరిస్తా? న్యాయం చట్టం గురించి వాడు మారతాడా? దయ్యాలు వేదాలు ఒలిచినట్లేదు. అది మా రాజకీయం. ఏంది మీ రాజకీయం? ఇట్లా ఉంటుంది కథ. ఏమనంటే మా రాజకీయం, మీ రాజకీయమే అదే. నువ్వు అంటున్నావు మీ రాజకీయం అని చెప్పేసి. ఆ రాజకీయమే రాజారెడ్డి రాజ్యాంగం. ఆ రాజకీయం వద్దని చెప్పేసి 11 సీట్లు కేటాయించింది ప్రజలు. మీరు మారలే. నెక్స్ట్ 11 సీట్లు కూడా రాబి. మేము తగ్గేది మాత్రం లేదు. మీ నెక్స్ట్ మీకు 11 సీట్లు రావు. తగ్గేదైతే లేదు. అదే తగ్గట్లేదు. చూస్తున్నాడు కదా నిన్న అసెంబ్లీ దగ్గర. అరే 11 సీట్లు గెలిచిన ప్రతిపక్షం ఉదయం కావచ్చు, హైకోర్టు వచ్చి అడుకుంటున్నాడే. ప్రతిపక్షం ఏంటబ్బా ఏదో అడుకునేట్టుంది. జగనన్న ఒక మాట చేస్తే చనిపోవడానికి రెడీ. ఏంది చనిపోవడానికి? మీరు చనిపోవడానికి రెడీ కదా భయ్. మీరు చంపి టీడీపీ సార్ టీడీపీ మీరు అట్లా కాదు. నేను చెప్పాను తమ్ముడు, నేను చెప్పాను మీరు చంపి వీడు మా కోసం చచ్చిపోయాడు అని చెప్పి మళ్ళీ మీరే యాత్ర చేసి మళ్ళీ వాళ్ళకి అంటే మీరు చంపడం ఏమో మీరు మీకే తెలియదు. మీ కుట్రలు గులకరాయి కోడికెత్తి గులకరాయి బయట వల్ల ఏమో 10 రోజులు స్టిక్కర్ వేసుకున్నాడు. పెద్ద స్టిక్కర్ ఏమి చిన్న కాటు కూడా లేదు.
ఏదేదో ఏది జగన్ ఏది చేస్తే అది మేము చేస్తాం. ఢిల్లీ మీరు పోయి ఏం తెచ్చుకుంటారంటే దిక్కులేడు. తెచ్చిపోతాం. 5 నువ్వు వెళ్ళి చంద్రబాబు నెల నడురోడ్లో రోజులు కాలే నేను చెప్పాను. నరికేస్తాం. అధికారం చేపట్టి 1.5 కాలేదు. ఏమి 15,000 కోట్లు సాధించాడు. అమరావతి రాజధానికి పోలవరానికి నిధులు ఇస్తుంది వాళ్ళే చెప్పారు. క్లియర్ చేస్తామని చెప్పేసి రాయలసీమ వెనుకబడి జిల్లాకు నిధులు ఇస్తాం. మీ వాడు వెనుకబడి జిల్లా 75 కోట్లు ఇచ్చేమో దాన్ని కూడా ధర్మాలు ఇచ్చి ఎందుకు పంపించేసినాడు వాడుకోకుండా. అడగలేదు అసలు కొన్ని సంవత్సరాలు. ఏమో బడ్జెట్లు ఏమో 30 సంవత్సరం 1000 రూపాయలా ఎప్పుడు 2022 బడ్జెట్లో 2023లోనా అమరావతి రైల్వేలో 1000 రూపాయలు కట్టేసా. సిక్కు వాళ్ళ సిక్కు పరువు తీసినారు. ఏపీ పరువు. మీ వాడు ఒక సీఎం వాడు అసలు వాడిని సీఎం అంటారు ఎవడన్నా. వాడు సైకో వాడు సైకో అయినా కానీ ఏమైనా సంపాదించింది. ఎంతసేపు మా బాబాయ్ కేసులు అరెస్ట్ చేయొద్దు, మా తమ్ముని అరెస్ట్ చేయొద్దు, మా నన్ను అరెస్ట్ చేయొద్దు, మా భార్యను అరెస్ట్ చేయొద్దు. ఎప్పుడు ఇవేనా నీకు 2 లక్షల కోట్లు లాస్ట్ నీ అమ్మ 35 లక్షలు పెట్టి పాత డబ్బు కట్టుకున్నా అంటే మనకి ఏమైనా సిగ్గుండాలి కదా మనకి. అంటే 39 సంవత్సరానికి ఒడ్డు బాబాత అది కట్టించుకున్నాడే టాయిలెట్. అంటే సంవత్సరం ఒడ్డు చూస్తే మనకి వచ్చేది రాదా. అంటే మేము 40 కాకపోతే చెప్పాను శాంతంగా బాగున్నాం. కూడా ఎన్డీఏ దూసుకుపోతుంది. ఏమి ఓకేనా. నెక్స్ట్ మీకు 11 సీట్లు కూడా రావు. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. చెప్పు ఏం కథ, ఎందుకు ఫోన్ చేసినా చెప్పు. ఊరికి ఎందుకు మాకు 11 సీట్లు అంటున్నాం. ఓకేనా, సంవత్సరానికి 11 మంది చచ్చిపోవడానికి రెడీ మేము. మరి ఈ పిచ్చి మీరు తెలుసా సైకిల్ నీ యథా రాజా యథా నాయక సదా కార్యకర్త ఇచ్చటోళ్ళే. మీరు సైకోలేము. అందుకని మీరు మాట్లాడని చెప్తారు. మీరు మారలేదు, మీ నాయకుడు మారలేదు, మీ పార్టీ మారలేదు. కుర్చీలో కూర్చోబెట్టడానికి 11 22 మంది ఉంది కదా కుర్చీ. మీ ఇంట్లో లేదా కుర్చీ, వాళ్ళ ఇంట్లో లేదా కుర్చీ. ఎంతమంది నువ్వు లెక్కేసుకో. అంటే కుర్చీ కూర్చోండి పెద్ద మనిషిని ఆడింది. కుర్చీలు నలుగురు కింద లెక్కేసుకో. కాదు కుర్చీలు కూర్చోండి పెద్ద మనిషిని ఆడింది. కుర్చీలు కూర్చోబెట్టాలంటున్నావు. పెద్ద మనిషి అయ్యారా? కుర్చీలో కూర్చోబెట్టాలంటే సీఎం కుర్చీలో 4వ మరి పవన్ కళ్యాణ్ 4వ మరి సీఎం కుర్చీ అన్న. సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి మేము రెడీ. కళ కట్టు కళ. ఓకేనా. మన పల్నాడులో జరిగినట్టే ఇంకో జిల్లాలో జరిగింది. ఇంకో జిల్లాలో జరిగింది. తట్టుకోలేకనే మీ గుండె తట్టుకోలేక 11 సీట్లు ఇచ్చింది. ఏం తమ్ముడు సంవత్సరానికి 11 సార్లు మేము ఢిల్లీకి వెళ్ళి కాదు ఇంకా పెళ్లి చేసుకుని అట్లుంటాను. వాడు గెలుస్తాడు మాకు ఏదో ఉద్యోగం జాబ్ పెళ్లి చేసుకుని పెళ్లి ఎంతవరకు వచ్చింది పెళ్లి. రాజకీయాలు వదిలిపెట్టాం కానీ పెళ్లి గురించి చెప్పు. సంబంధాలు ఉంటే చూస్తాం. మాకు అప్పుడే వచ్చాను జగనన్న కూర్చోబెట్టి పెళ్లి కాదు. జగనన్న నాతో చెప్పి నువ్వు చచ్చిపోరా రేపు అని చెప్పి నేను చచ్చిపోవచ్చాము ఏదో దాడిలో. ఇటువంటి బుద్ధి వద్దయ్యా, నేను మాట్లాడలేను. ఉంటా వద్దు. ఇంత మీరు ఇంకా మాట్లాడకుండా మూర్ఖంగా ఉంటే ఏం వస్తుంది చెప్పు. నాకు ఏమైనా చేసిందా చెప్పు. ఒకటి మంచి కరెక్ట్ చేసినాడు. వాళ్ళ నాయన నడుకోవడానికి ఏమన్నా ఉందా వీనిలో? అసలు వాళ్ళని వాడు దొంగ నాకుడికి వెళ్ళా కానీ మాది పులి గుర్తుంది. ఏంది పులి పడతలు కట్టుకో. అందుకే మనం 11 సీట్లు ఇచ్చింది. నువ్వు మన గురించి మారుతావు. మళ్ళీ మా నాయకుడు చచ్చిపోతాయి ఇచ్చిపోతాయి ఎందుకే నువ్వు ఊరికే. రేపు మా లైవ్ చూడు తమ్ముడు. ఏంది లైవ్ చూసేది? ఏది సాక్షి టీవీలో ఏది రాదు. ఏమి రేపు చూడు. సర్లే తీసుకొని వచ్చాం ఒక 2-3 లారీల్లో. ఓకేనా. ఓకే సర్లే కానీ అంటే అది చెప్పనీకే ఫోన్ చేసావు ఇప్పుడు నువ్వు. అంతే కదా మరి. మంచి తమ్ముడు. మీరు మారడు వాడు మారడు. మీరు ఇంతే. బాయ్ మరి. మేము అంతే. సరే అయితే.